రెడీ ఉన్నాడు రమ్మంటుండు కాపీడు బ్యాచ్ ఇలాగడ్డ పోతావా అది ఎంతగా రాష్ట్ర అధ్యక్షులు శంకర్ సార్, అదేవిధంగా స్వాగత సమితి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వాసం శివప్రసాద్ గారు, మేన మహేష్ కుమార్ విభాగ సంఘటన కార్యదర్శిగా వరంగల్ విభాగ సంఘటన కార్యదర్శిగా పనిచేశారు. వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర కార్యదర్శిగా కూడా అధ్యక్షులు. వీరికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా సౌమ్య గారిని కోరుతున్నారు. ఆర్టికల్ రద్దు కావాలని, ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం అనాలని నక్సలైట్ గుండాలార ఖబర్దార్ ఖబర్దార్ కదిలిందిర ఏబీవీపీ అంటూ అనేక నినాదాలు రాసేవాళ్ళు. అదేవిధంగా జాతీయ విద్యా విధానం కావాలని చెప్పి కూడా గోడపై రాతలు రాసేవాళ్ళు. ఈ రాసిన రాతలు మన లక్ష్యాన్ని గుర్తు చేస్తే ఆ రాసిన రాతలు మన తలరాతలు ఏ విధంగా మార్చినాయో మనం చూసుకున్నాం. మీ తరం ఈ తరం కృషి వల్ల ఈరోజు ఆర్టికల్ 370 రద్దై అందాల కాశ్మీరం మనదేనో అని చెప్పుకునే సగర్వంగా మనం నిలబడగలుగుతున్నాం. అదేవిధంగా మనం ఎన్నో రోజులుగా ఆశించినటువంటి జాతీయ విద్యా విధానాన్ని మనం రూపొందించుకున్నాం. కానీ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయించే దిశగా అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరూ కలవాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి జాతీయ విద్యా విధానం అంటే ఏంటి, జాతీయ విద్యా విధానం ఎందుకు అవసరం వచ్చింది అని మనం ఆలోచించుకున్నట్టయితే, ఏనాడు కూడా భారత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగ సంస్థలు అంటూ ఏమీ లేవు. కానీ ప్రతి వృత్తి నిపుణుడు ఎవరైతే ఉన్నారో అతను ప్రతి ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్గా 10 మందికి ఉపాధిని కల్పించేవాడుగా భారత ఆర్థిక వ్యవస్థ ఉండింది. దాని ఆధారంగా ఒక జ్ఞానాధారిత సమాజాన్ని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ముందుకు తీసుకురావడం జరిగింది. విద్య అంటే విద్య స్వార్థాన్ని నేర్పేది విద్య, తన బాగోగులను చూసుకునేది విద్య. ఎంత పెద్ద ప్యాకేజ్ వస్తే అమెరికాకు వెళితే అంత పెద్దది విద్య అనే ఒక భ్రమల్లో మనల్ని ఉంచడం జరిగింది. ఆ భ్రమల నుంచి జాతి యావత్తును బయటకు తీసుకువచ్చి స్వేచ్ఛగా ఆలోచించే భారతీయ మేధస్సు వికాసానికి జాతీయ విద్యా విధానం తీసుకురాబడింది. విద్యార్థులు తప్పుడు సిద్ధాంతాలకు ఆకర్షితులై తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని చెప్పి నక్సలైట్లతో కలిసి ఎన్కౌంటర్లలో అమరులైపోయినారని చెప్తూ పాటలు పాడుతూ ఉంటారు. కానీ వాళ్ళను ఈ జాతికి ఉపయోగపడకుండా చేసింది విదేశీ భావజాలం. ఈరోజు చైనా కావచ్చు, రష్యా కావచ్చు, తాము చెప్పినటువంటి సిద్ధాంతాలు తప్పుడు సిద్ధాంతాలను తేలిపోయినాయి. అయినా రష్యా, చైనా బానిస బతుకులు బతికేటువంటి కమ్యూనిస్టులు ఆ భావజాలాన్ని ఇంకా నమ్ముకొని అనేక రాజకీయ పార్టీల్లో చేరి ఆ భావజాలాన్ని వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు పాత తరం అందించినటువంటి కాగడ జెండాని ముందుకు తీసుకువెళ్తూ భావితరాలకు మార్గదర్శనం ఇచ్చే విధంగా భారతదేశాన్ని విశ్వగురువుగా నిలుపుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ. అదేవిధంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఎక్కడ ఉన్నత చదువులు చదివితే ప్రశ్నించే గొంతులు ఎక్కడ లేస్తాయో అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని రాజకీయం కోసం, ఓటు బ్యాంకు కోసం నిర్వీర్యం చేస్తూ పూర్తిగా విద్యను భ్రష్టు పట్టించిన దుస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ప్రైమరీ స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు యూనివర్సిటీల వరకు ఎక్కడ చూసినా మౌలిక వసతులు లేక ఎంతో మంది విద్యార్థులకు విద్య దూరం అవుతున్న దుస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది.
పల్లె బాట వదిలి బతుకు బావు కోసం అని చెప్పి పట్నం వచ్చిన ఎంతో మంది విద్యార్థులు విద్యార్థినిలు, ముఖ్యంగా ఆడపిల్లలకు కనీసం మౌలిక వసతులు లేని హాస్టళ్లు ఈరోజు దయనీయమైన దుస్థితిలో ఈ రాష్ట్రంలో యొక్క వసతి గృహాలు ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. చదువుకుంటామని చెప్పి మాకు హాస్టల్స్ ఇవ్వండి అని రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా ఆడపిల్లలు ఎంతో మంది కొట్లాడుతుంటే అక్రమ కేసులు పెడతామని చెప్పేసి బెదిరించిన ఘనత ఈ రాష్ట్రంది. రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ నేను అందరికి ఆదర్శం అంటుంది. ఏ విధంగా ఆదర్శం అమ్మా నువ్వు ఈరోజు? అంటే ఆడబిడ్డ అంటే లిక్కర్ స్కాము, మందు మాఫియా చేయడమే ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలకు ఆదర్శమా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో, విద్య విషయంలో, ప్రతి దాంట్లో ఏ రంగంలో చూసుకున్నా అవినీతిలో ఈ రాష్ట్రాన్ని ముందుంచిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుంది. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది విద్యార్థుల బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వారి సమాధుల పైన గద్దెనెక్కిన కేసీఆర్ మీకు ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా సవాల్ విసురుతున్నాం. రానున్న రోజుల్లో నిన్ను గద్దె దించే వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిద్రపోదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానబేరి మూమెంట్ కావచ్చు, రకరకాల అంశాలను తీసుకొని ఉద్యమ దశలో ముందుండి కొట్లాడిన సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఎంతో మంది జీవితాలను సైతం త్యాగం చేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ను ఒక వ్యక్తి నిర్మాణంతో జాతీయ నిర్మాణం సాధ్యమని చెప్పి ఈ రోజు జాతీయ పునర్నిర్మాణానికై కృషి చేస్తున్న సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. मित्रों, तेलंगाना कोई राष्ट्र नहीं है, तेलंगाना कोई स्टेट नहीं है। तेलंगाना वह क्रांति का ज्वार है जिसने भारत से नक्सलियों को बाहर फेंकने के लिए संकल्प के मार्ग पर चल पड़ा, वो छात्र शक्ति है। मैं सर्वप्रथम रमन्ना के चरणों में प्रणाम अर्पित करता हूं। मैं गोपन्ना के चरणों में शीश नवाता हूं। मैं मधुसूदन के चरणों में बैठ के भारत की गीत गाता हूं। मैं जितेंद्र अन्ना के चरणों में बैठ करके भारत के छात्र के क्रांति की गाथा को मैं आपके सामने नतमस्तक होकर बखान करने आया हूं। बहनों भाइयों, जगतियाल जो हमारा जिला है कोई जिला नहीं है। मेरे मन में कई प्रश्न आते हैं। यदि जिन लोगों ने भगत सिंह चंद्रशेखर आजाद को नहीं देखा है, जिन लोगों ने सुभाष चंद्र बोस की क्रांति गाथा नहीं सुना है, मुझे लगता है कि तेलंगाना के विद्यार्थी परिषद के कार्यकर्ता का बायोग्राफी पढ़ ले, चंद्रशेखर आजाद, भगत सिंह कैसे तो मालूम पड़ जाएगा। एक छात्र शक्ति के रूप में अखिल भारतीय विद्यार्थी परिषद की यात्रा, और उस यात्रा के दौरान जब तेलंगाना के अंदर में आना होता है तो संपूर्ण विद्यार्थी परिषद के कार्यकर्ताओं के लिए, जो मैंने शुरू में कहा कि तेलंगाना राष्ट्र नहीं है, हम विद्यार्थी परिषद कार्यकर्ताओं के लिए एक पवित्र तीर्थ के समान है। हमारे लिए एक स्पिरिचुअल पॉइंट है तेलंगाना। एक छात्र कार्यकर्ता भारत माता वंदे मातरम की जयगान होना चाहिए, इसके लिए हंसते हंसते वंदे मातरम की बात को लेकर के तिरंगा के लिए लड़ने वाला कहीं यदि किसी देश के इतिहास में यदि पन्ने पर स्वर्ण अक्षरों में लिखा जाएगा तो तेलंगाना के विद्यार्थी परिषद के कार्यकर्ताओं का इतिहास लिखा जाएगा। तेलंगाना यानी क्या? तेलंगाना विद्यार्थी परिषद के इतिहास के अंदर में हम सब लोग जाते हैं तो अनुभव आता है कि वह ऐसा प्रदेश जो सामाजिक सद्भाव के लिए अपने खुशी को कुर्बान करने वाला, कमिटमेंट के साथ बढ़ने वाला कार्यकर्ताओं का फौज तेलंगाना है। तेलंगाना यानी क्या? कई बार नारा में हम सब लोग सुनते हैं कि हम जान दे सकते हैं तिरंगा के लिए। तेलंगाना के अंदर में जब हम आते हैं तो ध्यान में आता है कि ये नारा नहीं है। हम समा जगन मोहन रेड्डी के चरणों में प्रणाम अर्पित करते हैं कि जो तेलंगाना के लिए नहीं पूरे राष्ट्र के लिए गौरव है कि तिरंगा के लिए जान दे सकते हैं। यह हिंदुस्तान में हमारे समा जगन मोहन रेड्डी जी ने स्थापित किया है। आपको मालूम है मेरे भाइयों बहनों, तेलंगाना के अंदर में नक्सलियों का कैंपस में किस प्रकार से प्रभाव था, किस प्रकार से भारत का तिरंगा का अपमान तेलंगाना के अलग अलग कैंपसों के अंदर में होता था। और यहाँ के मुख्यमंत्री सहित सभी सत्तासीन लोग नक्सलियों के समर्थन में मौन रहते थे।
लेकिन भारत के अंदर में भारत का तिरंगा का अपमान तेलंगाना एबीवीपी के कार्यकर्ता स्वीकार नहीं करेंगे। ये जगन मोहन रेड्डी ने अपने प्राण को अर्पित करके स्थापित किया है। और चाहे वो काकतीय विश्वविद्यालय का कैंपस हो, चाहे उस्मानिया विश्वविद्यालय के कैंपस हो, आज हम गर्व से बोल सकते हैं। और मैं अखिल भारतीय विद्यार्थी परिषद के तरफ से आप तेलंगाना के कार्यकर्ताओं का मैं उत्साह का अभिनंदन कर रहा हूं कि जिस प्रकार से भारत के अंदर में कैंपसों से नक्सलियों को और देश विरोधी ताकतों को खदेड़ने का काम तेलंगाना के कार्यकर्ताओं ने किया है। संपूर्ण भारतवर्ष के कार्यकर्ता आपको नमन कर रहे हैं, आपको नमस्कार कर रहे हैं। चाहे कन्याकुमारी हो, चाहे वो कामरूप हो, चाहे कच्छ हो, किसी भी मोहल्ले से, किसी भी गली से यदि वंदे मातरम की नाद आज निकल रहा है तो उसके पीछे अखिल भारतीय विद्यार्थी परिषद का स्टूडेंट पावर का फ्लो है। आज पूरे हिंदुस्तान के अंदर में 45,46,845 कार्यकर्ताओं ने एबीवीपी की सदस्यता लिया है। और मुझे लगता है छनम छनम मां कलम कनम भारत मां के समर्पणम फले फले केंदुनम प्रजा सेवा यदुदनम, ये उद्घोष के साथ आज पूरे देश भर की मेंबरशिप के अंदर में एबीवीपी तेलंगाना ने 3,53,000 से ज्यादा मेंबरशिप करके दिखाया है कि तेलंगाना के अंदर में विद्यार्थियों का जन समूह का जो समर्थन है विद्यार्थी परिषद के प्रति है। जब हम तेलंगाना एबीवीपी के बारे में देखते हैं तो हिंदुस्तान का सबसे बड़ा कार्यालय तेलंगाना के अंदर में बना है। कार्यालय पूरे देश भर के अंदर में बनते हैं मेरे साथियों, लेकिन तेलंगाना एबीवीपी का कार्यालय क्यों महत्वपूर्ण है? जब तेलंगाना एबीवीपी कार्यालय के निर्माण की हम सब लोग गाथा सुनते हैं तो ध्यान में आता है कि मास पार्टिसिपेशन के आधार पर हिंदुस्तान के अंदर में कोई आम छात्रों के सहयोग से बनने वाला कार्यालय हो तो तेलंगाना के भाग्यनगर के अंदर में जो कार्यालय बना है वो हमारा कार्यालय है, जहां आम स्टूडेंट एक एक ब्रिक्स देकर के हमारा कार्यालय का निर्माण किया है। समाज के अंदर में इतनी बड़ी श्रद्धा और इतना बड़ा हमारा कमिटमेंट है तेलंगाना एबीवीपी का। इस एबीवीपी का भाव का हम सब लोग इस मंच के माध्यम से अभिनंदन करते हैं। एक तरफ तेलंगाना की स्थिति हम सब लोग देखते हैं, एक केसीआर है यहाँ जो छात्रों के रोजगार पर डाका डालने के लिए कमिटेड है। स्टूडेंट के वेलनेस के लिए कोई मतलब नहीं है केसीआर को। इस स्टेट के अंदर में 1.5 लाख से ज्यादा पोस्ट खाली है। जब से केसीआर आई है तब से यूनिवर्सिटी के अंदर में कोई नियुक्तियां नहीं हुई है। मैं इस मंच के माध्यम से केसीआर से पूछना चाहता हूं, क्या नौजवानों को रोजगार नहीं देना ये सर गवर्नमेंट की पॉलिसी है क्या? यदि ये पॉलिसी है तो एबीवीपी तेलंगाना के कार्यकर्ता इसको कभी बर्दाश्त नहीं करेंगे और केसीआर को बाध्य करेंगे कि आपको रिक्रूटमेंट स्टार्ट करना पड़ेगा तेलंगाना के अंदर में। आज अखिल भारतीय विद्यार्थी परिषद ने देश के अंदर में राष्ट्रीय शिक्षा नीति के क्रियान्वयन के लिए, नेशनल एजुकेशन पॉलिसी के क्रियान्वयन के लिए एक संकल्प लिया है कि राज्य और केंद्र सरकार नेशनल एजुकेशन पॉलिसी को लागू करने के लिए जो व्यापक धनराशि है उसको मुहैया कराए। हमने कहा है कि भारत शिक्षा के दम पर दुनिया का नेतृत्व किया है। हम विश्व गुरु भारत के अंदर में ज्ञान परंपरा के आधार पर बढ़े हैं, इसलिए आज राष्ट्रीय शिक्षा नीति लागू करने के लिए जीडीपी का 2% शोध और उच्च शिक्षा के ऊपर खर्च करना चाहिए। विद्यार्थी परिषद ने यह मत स्पष्ट किया है कि जिन प्रांतों के अंदर में, जिन स्टेट के अंदर में अभी भी शिक्षक का रिक्रूटमेंट नहीं हुआ है, लाखों पोस्ट खाली है, उसको तत्काल भरा जाए। और एबीवीपी ने कहा है कि भारत के अंदर में राष्ट्रीय शिक्षा नीति के अंदर में जो मातृभाषा की वकालत हम सब लोग वर्षों से किए हैं, भारत की शिक्षा मातृभाषा के अंदर में होनी चाहिए। और मातृभाषा यानी क्या है? तेलुगु हमारा राष्ट्र की भाषा है, तमिल हमारा राष्ट्र की भाषा है, कन्नड़ हमारी राष्ट्र की भाषा है और राष्ट्र के भाषा में शिक्षा मिलनी चाहिए। एबीवीपी ने अपने राष्ट्रीय अधिवेशन के माध्यम से कहा है। आज प्रदेश के अंदर में प्रवेश परीक्षा परिणाम को लेकर के भारी अनियमितता है। आज जिस विश्वविद्यालय के अंदर में हम सब लोग जाते हैं, स्टेट यूनिवर्सिटी के अंदर में सेशन लेट है। आज स्टूडेंट का एजिटेशन चलता है कि आप टाइम पे एग्जामिनेशन दो, रिजल्ट पब्लिश करो। एबीवीपी अपने राष्ट्रीय अधिवेशन के अंदर में कहा कि राज्य सरकार सुनिश्चित करे कि देश के किसी भी यूनिवर्सिटी के अंदर में प्रवेश परीक्षा परिणाम को लेकर किसी भी प्रकार का एजिटेशन स्टूडेंट को न करना पड़े, इस प्रकार का व्यवस्थाओं को बहाल किया जाए। हम जिस प्रदेश के अंदर में बैठे हैं, इस प्रदेश के अंदर में भी कुछ ऐसे लोग हैं जो पीएफआई की वकालत करते हैं।
PF-I यानी क्या? सिम्मी का नेक्स्ट वर्जन PF-5 है। और जिस प्रकार से PF-I इस देश के अंदर में आतंकवाद को प्रमोट करता है, इस देश के अंदर में आतंकवाद को प्रमोट करने वाले लोगों को भारत के अंदर में कोई स्थान नहीं है। ऐसे लोगों को भारत से बाहर करना चाहिए। ऐसे लोगों को जो समर्थन देते हैं वैसे लोगों पर कड़ी कार्रवाई होनी चाहिए। ये इस वर्ष का ABVP का डिमांड है। G20 के बारे में आदरणीय शंकर गारू जी ने आप सब लोगों को डिटेल में बताया कि G20 में भारत की क्या भूमिका हो सकती है। बहनों भाइयों, भारत प्रगति के पथ पर अग्रसर है। उसमें हमारी भूमिका सुनिश्चित करना है कि हम अपनी भूमिका का निर्वहन करते भारत को किस प्रकार का दुनिया का नंबर 1 देश, सुपर पावर देश, विश्व गुरु भारत हमें बनाना है। उस दिशा में हम सब लोगों की भी भूमिका, हम सब लोगों का भी एक बहुत बड़ा इंपॉर्टेंट रोल प्ले होने वाला है। इसलिए इस वर्ष ABVP कार्यकर्ता के नाते हम सब लोग स्वावलंबी भारत के दिशा में आगे बढ़ने के लिए अग्रसर रहेंगे, ताकि भारत अपने पैरों पर बढ़ते हुए हम भारत के अंदर में प्रत्येक व्यक्ति भारत के विकास में अपनी भूमिका को ढूंढने का प्रयास करेंगे। इसलिए इस वर्ष ABVP कार्यकर्ता के नाते हम प्रत्येक कैंपस में, सभी यूनिवर्सिटी कैंपस के अंदर में जाकर के स्वावलंबी भारत में हमारी क्या भूमिका हो सकती है, उस भूमिका को ढूंढने का प्रयास करेंगे। हम G20 में जो भारत का पुण्य विचार है, वन अर्थ, वन फैमिली, वन फ्यूचर, अपने ग्लोबल प्लेटफॉर्म पर भारत का जो वैश्विक विचार है, अहिंसा परमो धर्मा, वसुधैव कुटुंबकम, सर्वे भवन्तु सुखिनः, इस बात को लेकर के जाते हुए आम स्टूडेंट को इस नाते मोटिवेट करते हुए एक सबल और समर्थ भारत बनाने की दिशा में हम सब लोग बढ़ेंगे। इन्हीं संकल्पों के साथ भारत माता की जय, भारत